మహిళా హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అమర్నాథ్ వైఖరిని నిరసిస్తూ ఎలకోట క్యాంప్ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్థానిక ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఆధ్వర్యంలో సంస్కారహీనుడికి ఘన సత్కారం పేరిట నిరసన ప్రదర్శనను చేపట్టి అమర్నాథ్ ఫ్లెక్సీకి కోడిగుడ్లతో సత్కారం చేశారు అని ఒక మహిళని కూడా చూడకుండా హోంమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిపై మాజీ మంత్రి స్థాయి వ్యక్తి అంతటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం యావత్ మహిళా జాతికి అవమానకరమని ఎమ్మెల్యే మండిపడ్డారు. సొంత తల్లికి చెల్లికి కూడా ఇంట్లో గౌరవం ఇవ్వకుండా బయటకు కెంటేసిన సంస్కృతి ఉన్న వ్యక్తుల నుండి ఇంతకంటే ఎక్కువ ఆశించలేమని వెంటనే ఆయన హోంమంత్రి గారికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఇచ్చారు. 5 ఏళ్ల పరిపాలనలో మహిళలకు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు మన మహిళలంతా ఆలోచించాలి. వాళ్ళ తల్లికి చెల్లికి గౌరవం లేదు, ఇంట్లో నుంచి బయటికి గెంటాడు. మన మహిళలకు ఎక్కడో కూడా గత 5 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రక్షణ లేదు. హత్యలు, ఆత్మహత్యలు, అఘాయిత్యాలు, మానభంగాలు, రేపులు, ప్రశ్నిస్తే ఆడవాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం చేసి మన మహిళలంతా కూడా బయటికి వెళ్లకుండా భయభ్రాంతులకు గురయ్యాం. మరి ఇవాళ స్వేచ్ఛగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో రాష్ట్రం మన మహిళలు అన్ని వర్గాల ప్రజలు సస్యశ్యామలంగా, సంతోషంగా, ఆనందంగా, స్వేచ్ఛగా బయటికి వెళ్తూ ఉద్యోగస్తులు కానీ, మన మహిళలు కానీ, యువత కానీ, విద్యార్థులు కానీ చక్కగా వెళ్తున్నాం. మరి ఇవాళ ఎంత సిగ్గుచేటంటే ఒక మహిళను గౌరవించుకోకుండా ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న మహిళపై ఒక మంత్రి చేసిన వ్యక్తి, మాజీ మంత్రి, కోడిగుడ్ల మంత్రి అమరు ఒక అప్పచెల్లెలుగా, తల్లిగా గౌరవించలేని వ్యక్తి ఆమెని ఏ విధంగా దుర్భాషలాడాడో పత్రికలు, మీడియా ద్వారా మనం అందరం చూసాం. ఇది మహిళా జాతికే అవమానకరం నిజంగా. మరి ఇటువంటి వ్యక్తికి ఇవాళ గుడ్లు కొట్టి మనం ఇవాళ బుద్ధి చెప్పాలి. ఇవాళ ఇంకా మనం నిజంగా అతని సంస్కారానికి, అతని విధేయతకి వదిలేద్దాం. నేను మీ అందరినీ కోరేది, వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు ఏ విధంగా ఇవాళకి కూడా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళ భాష ఏంటో ఈ రాష్ట్ర ప్రజలంతా గమనించాలని, భవిష్యత్తు రోజుల్లో కూడా మొన్న 11 సీట్లు పరిమితం అయ్యారు. ఆ 11 కూడా లేకుండా 1 సీటుకే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని, ముఖ్యంగా మహిళలంతా కూడా బుద్ధి చెప్పాలని నేను ఒక మహిళకు జరిగిన అవమానం, మా హోంమంత్రి గారిని అనరాని మాటలు అన్నాడు. అది ఆవిడ వ్యక్తిగతం, మా మహిళల వ్యక్తిగతం ఎవరిదైనా. ఆయన ఆ విధంగా విమర్శ చేయడం ఇది చాలా బాధాకరం. దీన్ని మనమంతా మహిళలు, రాష్ట్ర ప్రజలు, మహిళలంతా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన పర్యవసానం అమరు ఆమెకు క్షమాపణ చెప్పాలనేదే మన మహిళలంతా